సో ఈ వీడియోలో మనం పైథాన్ మెంబర్షిప్ ఆపరేటర్స్ యాజ్ వెల్ యాజ్ ఐడెంటిటీ ఆపరేటర్స్ సో ఈ రెండు అయితే మనం ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సో వాట్ ఆర్ మెంబర్షిప్ ఆపరేటర్స్? Membership operators in Python are used to test whether a value exists within sequence such as list, tuple, set, string or dictionary. ఓకే, ఈ లిస్ట్, టపుల్, సెట్ అండ్ డిక్షనరీ ఉన్నాయి కదా, ఇవి తర్వాత మనం ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, సో ఇదేం చెప్తుందంటే వెదర్ ఏ గివెన్ ఆబ్జెక్ట్ ఏదైనా సరే ఒక అనదర్ ఆబ్జెక్ట్లో ఆర్ ఏ వేరియబుల్ ఆర్ ఏ డేటా టైప్ సంథింగ్ ఏదో ఒక దానిలో ఎగ్జిస్ట్ అయ్యి ఉందో లేదో చెక్ చేస్తుంది. ఓకే, సో మనకి ఈ ఆపరేటర్స్ వచ్చేసరికి ఒకటి ఇన్ అండ్ నాట్ ఇన్. ఇదేం చేస్తుందంటే మనకి రిటర్న్ టైప్ ఏమిస్తుంది? ఎవ్రీథింగ్ విల్ రిటర్న్ ఏ డేటా టైప్, ఏ రిటర్న్ టైప్ అనమాట. ఓకే, ఒకటి బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, ఒకటి ఇంటిజర్ రిటర్న్ చేస్తుంది, ఒకటి లిస్ట్ రిటర్న్ చేస్తుంది, ఎవ్రీథింగ్. సో ఒక ఆపరేషన్ ఏదైనా చేస్తున్నామంటే అది ఇట్ విల్ రిటర్న్ సంథింగ్ అనమాట. ఓకే, అలానే ఈ ఆపరేటర్స్ ఏంటంటే బూలియన్ వాల్యూస్ని రిటర్న్ చేస్తాయి. ఓకే, ఇన్ డిస్క్రిప్షన్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద స్పెసిఫైడ్ వాల్యూ ఎగ్జిస్ట్ ఇన్ ద సీక్వెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ హేమంత్ అనే సీక్వెన్స్ తీసుకోండి. సో వేర్ ఈజ్ ఇట్? యా, లెట్ మీ ఇంక్రీజ్ ద సైజ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ముందు మనం రాసిన కోడ్ ఇది. సో నేమ్ వన్ అంటే ఏంటి? హేమంత్. ఓకే, ఐఎమ్ కామెంటింగ్ దోస్ ఫీల్డ్స్ హియర్, సో ఇట్ విల్ నాట్ డిస్టర్బ్ అస్. ఇవి కూడా ఓకే. ఓకే, నా ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఇదేంటంటే ఇక్కడ ఎందుకు ఇలా ఇచ్చామంటే ఇవి తెలుసు కదా, ఇన్సైడ్ మనం ఒక కోడ్ డిస్క్రైబ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు, ఒక ఫంక్షన్ని పాస్ చేయొచ్చు, అలానే వేరియబుల్స్ని పాస్ చేయొచ్చు. ఓకే, ఇన్ దిస్ సెన్స్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. వాట్ వీఆర్ డూయింగ్, హెచ్ అనే వాల్యూ ఎందుకు ఇక్కడ సింగిల్ కోట్స్ ఇచ్చానంటే బికాస్ ఇట్ ఈస్ స్ట్రింగ్ కదా, ఒక స్ట్రింగ్ని నేమ్ వన్లో ఉందా లేదో టెస్ట్ చేస్తున్నాం. ఓకే, నౌ హెచ్ అనేది నేమ్ వన్లో ఉందా? యా, వీ హ్యావ్. సో వాట్ ఇట్ విల్ రిటర్న్, యాజ్ ఇ సెడ్ బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాను కదా, సో ఇట్ విల్ రిటర్న్ ట్రూ. See here, you are able to see this, right? It is returning true. So in the same way, let's print off. Now ఇప్పుడు నేను ఇంటిజర్ ఉందో లేదో చెక్ చేస్తాను. 9. ఇప్పుడు నేను ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ 9 అనే ఇంటిజర్ నేమ్ వన్లో ఉందో లేదో ఫైండ్ చేస్తాను. ఓకే, సో ఇట్ విల్ రిటర్న్ 9 is not defined. Type error. In string requires string as left operand, not int. So it is expecting string అనమాట. ఓకే, 9 అనేది తీసుకోవట్లేదు బికాజ్ ఒక స్ట్రింగ్లో ఇంటిజర్ ఎలా ఉంటుంది? ఓకే, ఒక స్ట్రింగ్లో ఇంటిజర్ ఉంటుంది కదా. లెట్స్ టేక్ వాల్యూ సంథింగ్, వాల్యూ ఈక్వల్స్ టు 1 2 3. సో ఇక్కడ నేను వాల్యూ ఇస్తా. ఐఎమ్ నాట్ షూర్ విల్ ఇట్ వర్క్ ఆర్ నాట్. ఓకే, లెట్స్ సీ. సేమ్ వాల్యూ, సేమ్ ప్రాబ్లం. సో int is not iteratable. So let's see, or else 1 2 3. సో ఏంటంటే ఇది ఒక సబ్ స్ట్రింగ్ని ఐడెంటిఫై చేయాలనుకుంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రింగ్, ఇది ఇంటిజర్ కదా. ఇంటిజర్ ఈజ్ నాట్ ఇటరేటబుల్. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లిస్ట్గా తీసుకుంటా. నవ్ ఇట్ విల్ వర్క్. సి, సో లిస్ట్ అనే ఆబ్జెక్ట్ అనేది ఇటరేటబుల్ అనమాట. లిస్ట్ కానీ స్ట్రింగ్ కానీ. స్ట్రింగ్ అంటే ఏంటంటే ఇటరేటబుల్ ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఏంటి, హెచ్ అనేది ఒక ప్లేస్లో ఉంటుంది, ఈ అనేది ఒక ప్లేస్లో ఉంటుంది, ఎం అనేది ఒక ప్లేస్లో ఉంటుంది. బట్ సింగిల్గా ఒక వాల్యూ ఇచ్చేసి ఇలా సింగిల్గా ఒక వాల్యూ ఇస్తే ఇది ఓన్లీ వన్ పొజిషన్లో ఉంటుంది. సో ఫిక్స్డ్ పొజిషన్, అది ఫిక్స్డ్ పొజిషన్ అనేది ఇట్ ఇస్ నాట్ ఇటరేటబుల్ ఆబ్జెక్ట్ కదా. సో అందుకని ఇక్కడ మనకి ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. ఓకే, సో లెట్స్ కామెంట్ అవుట్. ఓకే, నౌ నాట్ ఇన్. వాట్ ఈస్ నాట్ ఇన్? సో ఇదేంటంటే ఫాల్స్ కండిషన్ మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేస్తుంది. వాట్ ఈస్ ఫాల్స్ కండిషన్ అంటే నాట్ ఇన్ అంటే ముందు ఇది ఉందో లేదో చెక్ చేస్తుంది కదా మనకిది. ఓకే, ఇదేం చేస్తుందంటే లేదు అనే కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేస్తుంది. ఓకే, నాట్ ఇన్ అంటే ఇట్ ఈస్ నెగిటివ్ కండిషన్ కదా. సో నెగిటివ్ ఉంటే ట్రూ అని చూపిస్తుంది అప్పుడు మనం. లెట్స్ సీ.
లెట్స్ టేక్ సేమ్ థింగ్. సి ఇక్కడ మనకి ఇక్కడ ముందు ఏమొచ్చింది, దీనికి ట్రూ అని వచ్చింది కదా, సారీ ఫాల్స్ అని వచ్చింది కదా. సి హియర్ దిస్ ఈజ్ ఫాల్స్ కదా. సో ఈ లైన్కి ఇది ఆన్సర్ అవుట్పుట్. ఓకే, ఈ లైన్కి ఇది అవుట్పుట్. ఓకే, నౌ ఇక్కడ చూడండి, ఇప్పుడు దీనికి ఏమొస్తుంది, నాట్ ఇన్ పెడతాను నేను. సో రెండు సేమే. సో ఇప్పుడు మనకి ట్రూ వస్తుంది చూడండి. సి ట్రూ వచ్చింది. వై అంటే ఇప్పుడు హెచ్ అనేది నేమ్ వన్లో ఉందా, ఎస్ ఉంది లాస్ట్లో. సో ఇట్ ఈస్ రిటర్నింగ్ ట్రూ. దెన్ వాట్ ఈస్ నెక్స్ట్, జెడ్. జెడ్ అనేది నేమ్ వన్లో ఉందా, నో లేదు. సో ఇది ఫాల్స్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే జెడ్ అనేది ఇక్కడ మనకి ఎలా అంటే తెలుగులో మనం నార్మల్గా ఏం చెప్పుకుంటాం అంటే జెడ్ అనేది నేమ్ వన్లో లేదు కదా అంటే దానికి ఏంటి, సో వీఆర్ అపోజింగ్ ద కండిషన్. ఓకే, అపోజ్ చేస్తున్నప్పుడు కండిషన్ అది ట్రూ అనే వచ్చింది. సి హియర్, సో అపోజ్ చేస్తున్నది ఒబే అయింది. సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్. ఇక్కడ మనకి సి లిస్ట్ అంటే ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే, సో ప్రింట్ 3 ఇన్ మై లిస్ట్. మై లిస్ట్ అనేది ఒక వేరియబుల్ కదా, వేరియబుల్లోకి అసైన్ చేసాం. సో 3 అనేది మై లిస్ట్లో ఉందా, ఎస్ ఉంది. సో ఇట్ విల్ రిటర్న్ ట్రూ అనమాట. సో మీరు ఓన్గా మీ కోడ్ ఎడిటర్స్లో రన్ చేసి చూడండి ఈ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇది మనకి మన గిట్హబ్లో అవైలబుల్ ఉంది. ఓకే, ఈ ఎంటైర్ డాక్యుమెంట్ వర్క్స్ విత్ సి స్ట్రింగ్స్, చెక్స్, క్యారెక్టర్ ఆర్ సబ్స్ట్రింగ్. ఓకే, సబ్స్ట్రింగ్ అంటే ఏంటి, సి. సో ఇప్పుడు నేను క్యారెక్టర్ బేస్ చేసుకుని వెళ్ళాను కదా, లెట్స్ సే హెచ్ఈ. సి హెచ్ఈ అనేది నేమ్ వన్లో ఉందా, ఉంది బట్ క్యాపిటల్ ఉంది. విల్ ఇట్ రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్, గెస్ చేయండి. వీడియో పాజ్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, విల్ ఇట్ రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్. ఫాల్స్ బికాజ్ పైథాన్ ఈజ్ ఏ టైప్ సెన్సిటివ్. ఓకే, ఇక్కడ క్యాపిటల్ హెచ్ మాత్రమే ఉండాలి. ఓకే, now it will return true. See, this is what substring is an engineer. Okay, ML engineer. So ఇక్కడ ఏంటంటే జస్ట్ ML అనేస్తాను, it will able to return true. సో ML అనే కాకుండా ఈవెన్ స్పేస్ కూడా తీసుకుంటుంది. స్పేస్ కూడా ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్. సి ట్రూ. ఓకే, స్పేస్ కూడా ఒక క్యారెక్టరే, వ్యాలిడ్ క్యారెక్టర్. ఓకే, నౌ వాట్ నెక్స్ట్ membership operators. Identify operators are used to compare the memory locations of two objects. In Python, everything is an object and each object has a unique identity. Okay, now as I said, ముందు ID of some variable. ఓకే, దానికి ఒక ఐడి రిటర్న్ చేసేది గుర్తుందా, లైక్ ప్రీవియస్ క్లాస్లో. ఓకే, సో దట్ ఈస్ వాట్, ఇది 2 వేరియబుల్స్ యొక్క ఐడిని వెరిఫై చేస్తుంది, వెదర్ ఇట్ ఈస్ ఈక్వల్ ఆర్ నాట్. ఓకే, లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. నౌ ఈజ్ ఆపరేటర్ ఏం చేస్తుంది, రిటర్న్స్ ట్రూ ఇఫ్ బోత్ వేరియబుల్స్ పాయింట్ టు ద సేమ్ ఆబ్జెక్ట్ ఇన్ మెమరీ ఆర్ నాట్. ఓకే, రెండు కూడా సేమ్ మెమరీ ఆబ్జెక్ట్తో పేర్ అయి ఉంటేనే అది ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఐడెంటిటీ ఆపరేటర్స్ కూడా సేమ్ మనకి ట్రూ ఆర్ ఫాల్స్ బైనరీ రిటర్న్ చేస్తాయి. బైనరీ అంటే బూలియన్. ఓకే, అండ్ ఇదేం చేస్తుంది, సేమ్ ముందు మనం చెప్పుకున్నాం కదా, ఆపోజిట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది లేదా చెక్ చేస్తుంది. ఓకే, నౌ లెట్స్ టేక్ సంథింగ్. ఐఎమ్ టేకింగ్ x ఈక్వల్స్ టు 10, y ఈక్వల్స్ టు 10. నౌ ప్రింట్ x is y. Okay, so I'm also printing print of let's take f string id of x is అని ఇచ్చి ప్లేస్ హోల్డర్ ఓపెన్ చేసి id of x కదా, స్లాష్ n అంటే లైన్ బ్రేక్, అండ్ id of y is id of y కదా. ఓకే, ఇప్పుడు చూడండి. సో బిఫోర్ దాట్ జస్ట్ కామెంటెడ్ అవుట్ ట్రూ వచ్చింది బికాజ్ రెండు కూడా సేమ్ వాల్యూనే స్టోర్ చేస్తున్నాయి, సేమ్ మెమరీ ఐడి ఉంది రెండింటికి కూడా. ఓకే, నౌ
let's say now z equals to y అన్నా నేను. ఓకే, z ఈక్వల్స్ టు y అంటే ఏంటి, వైలో ఏదైతే వాల్యూ ఉందో అది zకి అసైన్ అవుతుంది. ఓకే, ఎందుకంటే సి హియర్ y ఈక్వల్స్ టు 10. ఓకే, సో y అంటే ఏంటి ఇక్కడ, సో ఎప్పుడు కూడా కోడ్లో రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్కి అది రీడ్ చేసుకుంటుంది కంపైలర్. ఓకే, రైట్ నుంచి లెఫ్ట్కి రీడ్ చేసుకుంటుంది. సో y అంటే ఏంటి ఇక్కడ మనకి 10, అందులో zకి అసైన్ చేస్తున్నాం. ఓకే, నౌ లెట్స్ సీ print of y is z. ఓకే, లెట్స్ సీ ట్రూ, ఎందుకంటే ఏదైతే y వాల్యూ ఉందో అది సేమ్ ఇందులోనికి అసైన్ చేస్తున్నాం. ఓకే, zలోనికి. సో ఇట్ ఈస్ రిటర్నింగ్ ట్రూ. సో వాట్ వీ డూ ఈస్ నెక్స్ట్ లెట్స్ సీ ద ఎగ్జాంపుల్ హియర్. So what it will return, yeah, a equals to 1 2 3, b equals to a. ఓకే, ఆల్సో c ఈక్వల్స్ టు 1 2 3. సిలో కూడా మనం ఏం చేస్తున్నాం అంటే సేమ్ 1 2 3 వాల్యూస్ని స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఏ ఈ సి, ఇక్కడ మనకి ప్రాబ్లం వస్తుందంటే లెట్స్ టేక్ ది సేమ్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ ముందు మనం సేమ్ ఇలానే తీసుకున్నాం, ఏ ఈక్వల్స్ టు 1 2 3 బదులుగా మనం x ఈక్వల్స్ టు 10 తీసుకున్నాం. నెక్స్ట్ b ఈక్వల్స్ టు ఏ అని అసైన్ చేసాం. సో అలానే మనం ఇక్కడ y ఈక్వల్స్ టు x అని పెడదాం. ఓకే, సో వాట్ నెక్స్ట్, నో x ఈజ్ y. ఓకే, లెట్స్ సీ, ఇది ముందు కామెంట్ చేద్దాం. ట్రూ, బట్ ఇక్కడ ఎందుకు తేడా వస్తుందో లెట్స్ సీ. సో స్ట్రింగ్స్కి సపరేట్ ఉంటుంది, లెట్స్ సే ట్రూ ఫాల్స్. సో ఈ కండిషన్ ఒకేలా ఉంది, ఈ కండిషన్ కూడా ఒకేలా ఉంది. సో జస్ట్ ఇక్కడ లిస్ట్, ఇక్కడ నెంబర్స్ ఇంటిజర్స్ తీసుకున్నాం, ఇక్కడ లిస్ట్ తీసుకున్నాం, బట్ ఎందుకు చేంజ్ అవుతుంది? ఓకే, ఇక్కడ కంటెంట్ సేమ్ ఉన్నా సరే ఇట్ ఈస్ ఎ లిస్ట్కి డిఫరెంట్ ఉంటుంది. సో మన ఫ్యూచర్ వీడియోస్లో యూ విల్ బీ ఏబుల్ టు సీ ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్ హౌ లిస్ట్స్ అండ్ టపుల్స్ వాట్ ఎవర్ అదర్ డేటా టైప్స్ వర్క్ అని. ఓకే, సో ఇట్ ఈస్ అన్లైక్ ఇంటిజర్స్ ఏంటంటే జస్ట్ మీరు ఇంటిజర్ ఒక వేరియబుల్లో స్టోర్ చేసి ఆ వేరియబుల్ని ఇంకో వేరియబుల్కి అసైన్ చేస్తే అప్పుడు ఏం చేస్తుందంటే సేమ్ మెమరీ లొకేషన్ని యాక్సెస్ చేస్తుంది. బట్ ఇక్కడ వెదర్ లిస్ట్కి వచ్చేసరికి ఇట్ ఈస్ డిఫరెంట్, అవి డిఫరెంట్గా వర్క్ అవుతాయి. ఓకే, unlike strings and integers. In the same way, just take something name. ఇప్పుడు తీసుకుందాం, నేమ్ ఉంది కదా, what we have, yeah, name 1 ఉంది. సో నేను ఏం చేస్తున్నానంటే name 2 ఈక్వల్స్ టు name 1, సారీ, యా, name 1. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ name 1 అండ్ name 2 ఈక్వల్ కదా చెక్ చేస్తాను. ఓకే, ప్రింట్ ఆఫ్ name 1 ఈజ్ name 2. ట్రూ, స్ట్రింగ్స్ కూడా సేమ్ అలానే వర్క్ అవుతుంది. బట్ వెన్ కమింగ్ టు దిస్ లిస్ట్ ఇట్ ఈస్ డిఫరెంట్ అనమాట. ఓకే, సో ఇన్ ద సేమ్ వే లెట్స్ టేక్ హ్యావ్ y is z or x is z. Let's see. ట్రూ. సో ఏంటంటే ఇక్కడ మనకి ఓన్లీ ఈ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, లిస్ట్ అని, డిక్షనరీస్ అని, టపుల్స్ అని మనకి ఫ్యూచర్లో వస్తాయి. ఓకే, నెక్స్ట్ లెసన్లో మేబీ. సో వాటికి ఈ ఐడి అనేది చేంజ్ అవుతుంది, లొకేషన్. ఓకే, బట్ వెన్ కమింగ్ టు దిస్ ఇంటీజర్స్ కానీ లైక్ స్ట్రింగ్స్ కానీ సేమ్ లొకేషన్తో మాత్రం బైండ్ అయి ఉంటున్నాయి. ఓకే.